కేవలము మనం ఒట్టి ఊపిరి వంటి వారు, మనకంత శక్తి లేదు, మన శక్తిహీనులము. శక్తిహీనులైన మనము బలవంతుడిగా ఒప్పుకోవాలి. ఆయన ఎంతో అతిశయపడాలి. నా దేవుడు నాకున్నాడు, నేను అతిశయపడుతున్నాను, ఆయనే నా దుర్గము, నా బలమైన కోట. నా శ్రమల యందు, నా పాపములు తీర్చుట యందు, నాకు రక్షణ తెచ్చుట యందును, నన్ను బలపరచుట యందును, నా కుటుంబ శోధన కర్మలు తప్పించుట యందును, నా శత్రువు నుంచి దూరపరచుట యందును, ప్రతి దాని యందు కూడా నేను ఆయన అతిశయపడుతున్నాను. కేవలము నిమిత్త మాత్రుడిని, నా సహోదరులందరికంటే కూడా నేను చాలా తక్కువ వాడిని, చిన్నవాడిని అని మనం ఒప్పుకోవాలి. దేవునికి ఇస్తారు. కాబట్టి యేసుప్రభు వారు నిజంగా మరి ఎన్ని అద్భుతాలు చేశాడు. చనిపోయినటువంటి వారిని లేపాడు. యాయూరు కుమార్తెని 12 సంవత్సరాలు ఈడు గల కుమార్తెని చచ్చిపోతే ఆమెను లేపాడు. మనం చేయలేం. విధవరాల కుమారుడు చనిపోతే ఆ కుమారుడిని లేపాడు. పాలిముట్టగానే లేచి కూర్చుని ప్రభునామానికి మహిమ చెల్లించాడు కదండి. మరి లాజరు 4 దినాల పాటు సమాధిలో ఉంటే కుళ్ళు కంపు కొడుతుంటే అతన్ని దేవుడు జీవముతో బయటకు తీసుకొచ్చాడు. యేసుప్రభు చేస్తున్న అద్భుతాలండి. ఒక్కొక్క అద్భుతం మహా అద్భుతాలు చేశాడు. అటువంటి అద్భుతాలు చేసిన దేవుడు మరి మనతో ఉండగా మనం ఏమనుకోవాలండి? మనం ఆయనకంటే గొప్పవాళ్ళం కాదు. అంత గొప్పవాడైన యేసుప్రభు వారు తను తండ్రి దగ్గరికి వెళ్ళాల్సి వచ్చిన సమయం గమనించి శిష్యులందరినీ పిలిచి వారిని కూర్చొని వాళ్ళ కాళ్ళు పట్టుకుని నీళ్లు పోస్తూ ఆ శిష్యుల పాదాలు కడుగుతూ ఉన్నాడట. శిష్యులు ఏపట్టివారండి? యేసుప్రభు దగ్గర సరిగ్గా కూడా ఏమి నేర్చుకోలేదు. వాళ్ళు బలహీనులే. అటువంటి బిడ్డలు కాళ్ళు పట్టుకుని ఆయన కడుగుతూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ గడగడలో ఉనిగిపోయారు. అయ్యో, యేసుప్రభు వారు ఏంటంటే ఇంత గొప్ప ప్రవక్త, అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యంతో మన కాళ్ళు కడుగుతున్నట్టు ఆశ్చర్యపోయి భయపడ్డారు. ఆయన ఏమన్నాడు తెలుసా? ఈ కాళ్ళు కడగకపోతే నాతో మీకు పాల్పంపులు లేదయ్యా, కాబట్టి నేను మీ అందరికీ కూడా దాసుడికి ఈ లోకానికి వచ్చాను. దాసుడుగా ఉన్నవాడు ఎవడైతే ఉంటాడో, నమ్మకమైనటువంటి వాడుగా ఎవడైతే ఉంటాడో వాడు దేవుని యందు అతిశయపడతాడు, తను తాను యందు అతిశయపడు. మనం దేవుని యందు అతిశయపడే బిడ్డలుగా ఉండాలి. జ్ఞానులను సిగ్గుపరచుటకు అజ్ఞానులను దేవుడు ఎన్నుకున్నాడు. మనం అజ్ఞానులమని దేవుడు చెప్తున్నప్పుడు మనం అజ్ఞానులమే, దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారమే. కానీ మనగా జ్ఞానులు అనుకున్నామంటే మనకంటే మూర్ఖులు ఎవరు లేరు. మన జ్ఞానులమని చెప్పుకుని మన జ్ఞానమునందు, మన డబ్బునందు అతిశయపడ్డామంటే మనలో గర్వము మొదలు, నాశనానికి ముందు గర్వము బయలుదేరుతుంది.